హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఎంతో రుచిగా ఉండే ఒక వంటకం చూపిస్తున్నా చూడండి. పప్పుచారు. రాయలసీమ పద్ధతిలో పప్పుచారు ఎలా చేసుకుంటారో చూపిస్తున్నా చూడండి. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని దాంట్లో తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక టమాటా వేసుకొని ప్రెషర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టేసుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసి కుక్కర్ మూత తీసేసి మెత్తగా ఎనిపి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత చింతపండు వేసి నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఏగనిచ్చిన తర్వాత ఎనిపి పెట్టుకున్న కందిపప్పునంతా దాంట్లో వేసేసుకోండి. చింతపండుని పిసికి బాగా పిప్పి తీసి దాన్ని చింతపండు రసాన్ని వేసేయండి. తగినంత ఉప్పు వేసి కొరవ పసుపు, ఒక సగం స్పూన్ కారం పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని చక్కెర ఇష్టం ఉంటే చక్కెర వేసుకోండి. నేనైతే చక్కెర వేసుకుంటాను. పచ్చి కరివేపాకు, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా తరిగి వేసుకోండి. ఉడికేటప్పుడు దాన్ని బాగా కలిపెట్టుకొని బాగా ఉడికేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. మీకు పతలానుగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. చిక్కగా కావాలంటే కొంచెం పప్పుచారు కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చాలామంది కందిపప్పు శనగపప్పు కలిపి పప్పుచారు చేసుకుంటారనమాట. నేనైతే ఉత్త కందిపప్పుతోనే వేసుకుంటా. దాంట్లో రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని తినండి. మా పిల్లలకు పప్పుచారు అంటే చాలా ఇష్టం. అందులో మా పెద్ద పిల్లల కంటే ఇంకా ఇష్టం. వారంలో ఒక్కసారన్నా పప్పుచారు చేయాలి. ఆ రోజు పప్పుచారు చేసిన రోజు ఖచ్చితంగా బియ్యం వడాలన్నా ఉండాలి. నేనైతే అలసంద వడ, ఆలు బజ్జీ తెప్పించిన అనమాట. అవైనా బాగుంటాయి, పప్పు వడాలైనా బాగుంటాయి. బియ్యపు వడాలు తిన్న తర్వాత సాయంకాలం వేడివేడిగా కాఫీ చేసుకొని తాగాను. కొంచెం సేపు తర్వాత మా మనవాడు ఫోన్ చేశాడనమాట. వాడు ముద్దు ముద్దు మాటలతో ఎలా మాట్లాడుతున్నారు